ఆగమానాం హి సర్వేషాం ఆచారః శ్రేష్ఠ ఉచ్యతే ఆచార ప్రభవో ధర్మదాయుర్వర్ధతే. మానవుడు క్రమబద్ధమైనటువంటి జీవితాన్ని గడపడానికి కావలసినటువంటి పద్ధతులన్నీ కూడా అనేక శాస్త్రాల్లో పేర్కొనబడ్డాయి. వాటి ప్రకారం మన జీవన విధానాన్ని మనం కొనసాగించగలిగామనుకోండి, మనకి ఎటువంటి కష్టాలు ఉండవు, ఎటువంటి నష్టాలు ఉండవు. వాటిని అతిక్రమించి మనం ఉన్నామనుకోండి, కష్టాలు వస్తాయి. ఎందుకంటే మనం ఏ విధంగా ఉండాలో మా పురాణాలు చెప్పబడ్డాయి. వాళ్ళ అనుభవజ్ఞులైనటువంటి ఋషులందరూ కూడా వాళ్ళు ఆ పురాణాల్లో మనకి చెప్పారు. చెప్పినప్పుడు ఆ విధంగా మనం మసలాలి. తప్పే ఉంది అందులో, మసలితే మన మంచి గురించే వాళ్ళు చెప్పారు. ఇలా ఎందుకు చేయాలి అని అనుకోకూడదు. అనుకున్నామో కష్టాలు వస్తాయి. కష్టాలు వస్తే మనకి మంచిది కాదు. పాటించామనుకోండి మనకి మంచిది. మానసికమైనటువంటి ఆనందం వస్తూ ఉంటుంది, ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం ఉంటుంది. మనం నూరేళ్ళు హాయిగా బతకచ్చు. అదే ధర్మదాయుర్వర్ధతే. మనిషి పుట్టడమే 3 రుణాలతో పుడతాడు. ఋషి రుణం, దేవరుణం, పితృరుణం. ఋషి రుణం అంటే ఇప్పుడు ఈ శాస్త్రాలన్నీ కూడా ఋషుల పురాణాలు అయితేనో ఇవన్నీ కూడా ఋషుల చేత మనకి అందించబడ్డాయి. అనేకమైనటువంటి శాస్త్రాలు, అనేకమైనటువంటి ధర్మాలు. ఆ ఋషులు రాసినటువంటి ఆ పురాణాలన్నీ కూడా మనం చదవాలి. మనం చదవలేకపోతే ఎవరైనా చదువు వచ్చిన వాళ్ళ చేత చదివించుకోవాలి. ఓ పురాణాలు పెట్టుకోవాలి, ఓ హరికథలు వినిపించాలి. భాగవతుల యొక్క కథలన్నీ కూడా ప్రజలందరికీ కూడా నీకు తెలిస్తే చెప్పాలి. ఎందుకంటే అందులో నీతులు ఉంటాయి. మానవుడికి ఇదిగో ఇలా చేస్తే ఇప్పుడు అనేక కథలు ఉంటాయి, అనేక వ్రతాలు ఉన్నాయి. ఆ వ్రతాల్లో చూడండి, భగవంతుడు కాదన్నాడు, ఈ కష్టం వచ్చింది, వెంటనే తప్పు తెలుసుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు. ఇలాగా అన్నీ కూడా అన్ని కథల్లోనూ ఉంటాయి. అవన్నీ కూడా మానవుడు తెలుసుకుని ప్రజలందరికీ కూడా చెప్పామనుకోండి, వాళ్ళందరూ కూడా ఆ ప్రకారం ఆచరిస్తారు. యజ్ఞదాచరతి శ్రేష్ఠ. ఉత్తములైనటువంటి వాళ్ళు ఏదైతే ఆచరిస్తారో మిగతా వాళ్ళందరూ కూడా అతన్ని అనుసరిస్తారని చెప్తోంది కదా శ్లోకం. భగవంతుడు శ్రీకృష్ణుడు చెప్పాడు కదా. అదేవిధంగా ఈ ఋషులు రాసినటువంటి అనేకమైనటువంటి ఆ నీతులన్నీ కూడా ప్రజలకి మనం చెప్పాలి. తర్వాత దేవరుణం, పూజలు చెయ్యాలి. భగవంతుడు ఉన్నాడు, ఆయన వల్లే మనకి ఈ జన్మ వచ్చింది. ఆయనే ఈ ప్రకృతి, మనకి భూమాత, పంచభూతాలు, ఇవన్నీ కూడా ఈ నీళ్లు ఉన్నాయి, పంచభూతాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి ఎవరిచ్చారు? భగవంతుడు ఇచ్చిందే. ఇదంతా కూడా నువ్వు చూడగలుగుతున్నావు, నువ్వు మాట్లాడగలుగుతున్నావు, నువ్వు వినగలుగుతున్నావు, నువ్వు నిలబడగలుగుతున్నావు. శక్తి, అనేకమైనటువంటి నీకు జ్ఞానం ఇచ్చాడు. ఇదంతా కూడా భగవంతుడు మనకి ప్రసాదించినదే కదా. ఆ భగవంతుడికి మనం రుణపడి ఉన్నాం. భగవంతుడికి మనం రుణపడి ఉన్నా అంటే ఏం చేయాలి? ఓ పూజ చేసుకోవాలి, ఓ కొబ్బరికాయ కొట్టాలి, ఓ గుడికి వెళ్ళాలి. ఆ రుణం ఆ భగవంతుడు మనకి ఇచ్చినటువంటి మహానుభావ, నువ్వే మాకు ఇవంతా కూడా ఇచ్చామని భగవంతుడికి మనం కృతజ్ఞతలు చెప్పుకోవాలి, ఓ కొబ్బరికాయ కొట్టుకోవాలి. అలాగే పితృరుణం. పితృరుణం అంటే తండ్రి, పితృదేవతలు. భగవత్ శాపాన్నైనా మనం తప్పించుకోవచ్చేమో కానీ పితృశాపం నుంచి మనం తప్పించుకోలేమట. ఎందుకంటే నువ్వు చేసేటటువంటి ఆ పితృ కార్యక్రమాల వల్ల వాళ్ళకి మోక్షం వస్తుంది, లేకపోతే వాళ్ళు మోక్షాన్ని పొందలేరు. పూర్వం జరత్కారువు అనే ఒక ఋషి ఉండేవాడు. ఆ ఋషి, నేను సాంసారిక జీవనాన్ని నాకు ఇష్టం లేదు అని పెళ్లి చేసుకోలేదు. ఎంతమంది చెప్పినప్పటికీ కూడా నేను పెళ్లి చేసుకోనని పట్టుబట్టి ఉన్నాడు. తపస్సు చేసుకునేవాడు, పూజలు చేసుకునేవాడు, మంచిగా ఉండేవాడు. ఇలాగే ఒకనాడు తపస్సు చేసుకోవడానికి అనేటువంటి ఆ జరత్కారు అడవిలోంచి వెడుతున్నాడు. ఏదో చెట్టు కింద కూర్చుని తపస్సు చేసుకుందాం. ఒక పెద్ద నుయ్యి ఉంది. ఆ నూతిలోంచి కొన్ని మూలుగులు వినిపిస్తున్నాయి. ఈ జరత్కారు అనేటువంటి ఆ ఋషి అక్కడికి వెళ్ళాడు. వెళ్ళి ఏమిటి ఈ నూతిలోంచి ఇలాగా చప్పుళ్ళు వస్తున్నాయి, మూలుగులు వినిపిస్తున్నాయి అని అందులో చూస్తే ఆ నూతి గోడలకి ఉన్నటువంటి ఒక మర్రి చెట్టు, ఆ మర్రి చెట్టు కొమ్మకు ఉన్నటువంటి ఓడలకి కొంతమంది ఋషులు తల కిందుగా వేలాడి హాహాకారాలు చేస్తున్నారు, మూలుగుతున్నారన్నమాట.
ఈ జరత్కారు చూశాడు. ఇదేమిటి, మీరు ఎలా ఎందుకున్నారు, మీరెవరు, ఇది ఏమైనా ఓ విధమైనటువంటి తపస్సా అని అడిగేట. అప్పుడు వాళ్ళు అన్నారు, కాదు నాయన, భావంశంలోనే జరత్కారు అనేటువంటి ఒకడు ఉన్నాడు, వాడు పెళ్లి చేసుకోక సంతానాన్ని కనుక మాకు ఇలాగా మోక్షానికి దూరంగా ఉన్నాము, మాకు మోక్షం లభించడం లేదు. నువ్వెవరో సమయానికి ఇక్కడికి వచ్చావు, నీకు ఆ జరత్కారు గన కనబడితే లేదా వాడి గురించి తెలుసుకుని వెళ్ళి వివాహం చేసుకుని సంతానం కనమని చెప్పు నాయన, మాకు ఈ అధోగతి తప్పుతుంది అని, మోక్షం పొందుతామని వాళ్ళు చెప్పేసరికి జరత్కారు, అలాగా నేనే ఆ జరత్కారుని అని, సరే మీకు నేను మోక్షాన్ని ఇస్తాను, వివాహం చేసుకుంటాను అని ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి పెద్దలందరితోటి చెప్పాడు, తన ఉంటారు కదా పెద్దలు, తల్లి తండ్రి తాత, వాళ్ళందరికీ కూడా చెప్పాడు, సరే నేను పెళ్లి చేసుకుంటాను, అయితే ఒక షరతు, నా పేరు ఉన్న కన్యనే చేసుకుంటానన్నాడు. అదే పేరు ఎవరికి ఉంటుంది? సరే వీళ్ళందరినీ కూడా వెతకడం మొదలెట్టారు. అతల వెతల పాతాల ఇవన్నీ కూడా అన్ని లోకాలు వెతకడం మొదలుపెట్టారు. వచ్చేసరికి వాసుకి అనే ఓ పాము, ఆ పాము యొక్క చెల్లెలి పేరు కూడా జరత్కారువే. మొత్తానికి అక్కడికి వెళ్ళారు, ఒప్పించారు, పెళ్లి చేశారు. వాళ్ళకు పుట్టినటువంటి వాడే ఆస్తిక మహర్షి. ఈ ఆస్తికుడు చాలా గొప్పవాడు. జనమేజయుడు పాండవుల యొక్క మునుముని మనవడు అనమాట. ఆ జనమేజయుడు తన తండ్రి అయినటువంటి పరీక్షిత్తుని తక్షకుడు సంహరించాడని, కాటేసి చంపేశాడని కోపంతో సర్పయాగం చేస్తాడు. సర్పయాగం అంటే హోతలందరూ కూడా మంత్రాలు చదువుతూ ఉంటే సర్పాలన్నీ కూడా వచ్చేసా హోమకుండంలో పడిపోయి వచ్చి సర్పజాతి అంతా కూడా నశించేస్తోంది. ఆఖరికి ఈ వాసుకి ఇంద్రుణ్ణి శరణు వేడాడు. ఆ ఇంద్రుడు కూడా కాపాడలేకపోయాడు. అప్పుడు ఈ ఆస్తిక మహర్షి ఉన్నాడు కదా, ఆస్తిక మహర్షి, నీకు కొంచెం సంబంధం ఉంది కదా, నువ్వు ఎలాగైనా సరే ఆ జనమేజయ మహారాజు దగ్గరికి వెళ్ళి ఈ సర్పయాగాన్ని ఆపమంటే, ఆస్తికుడు అప్పుడు ఆ జనమేజయ మహారాజు దగ్గరికి చెప్పి ఆ సర్పయాగాన్ని ఆపాడు. అంత గొప్పవాడు ఆస్తికుడు. ఇంతకీ ఆ యొక్క ఆస్తికుడు వల్ల ఈ సర్పయాగం ఆగింది. ఆస్తికుడు వల్ల ఈ నూతిలో ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా తిరిగి మోక్షాన్ని పొందాడు. మన రుణాలన్నీ కూడా అలాగా ఉంటాయన్నమాట, ఒకదానికొకటి ముడిపడి ఉంటాయి ఇవన్నీ కూడా. కాబట్టి ఈ ఆచారాలైతేనో, ఈ సాంప్రదాయాలైతేనో, ఇవన్నీ కూడా మనం ఖచ్చితంగా పాటించి తీరాలి. తీరితే మనకంతా కూడా శుభాలు జరుగుతాయి అన్నమాట.